హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందాం. మరి ఈరోజు టాపిక్ వచ్చి లవ్ టుడే మూవీ చూసొచ్చాం ఇప్పుడే. లవ్ టుడే కాదురా, అదే లవ్ టుడే డైరెక్టర్ కమ్ హీరో మూవీ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. కాదే లవ్ టుడే ఎలా అనిపించింది మూవీ? ఏంటి నీ ఒపీనియన్? మూవీ విషయానికి వస్తే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. లైక్ లాస్ట్ లో మెసేజ్ అనిపించింది, బట్ ఆ పాయింట్ తీసుకొని కొంచెం ఫస్ట్ హాఫ్ అంతా లాగ్ అనిపించింది నాకైతే. ఓవరాల్ గా పర్లేదు, బెటర్. ఒక యూత్ఫుల్ మూవీ చూడాలనుకుంటే మూవీ వెళ్ళచ్చు. నాకైతే సినిమా చూసిన తర్వాత చాలా పాయింట్లు కొటేషన్ పోయా. అంటే 20 years ఎగ్జిస్టెన్స్ ని క్వశ్చన్ చేసినట్టు అనిపించింది. చాలా పాయింట్స్ ఉన్నాయి బ్రో, ఏం చేస్తున్నామ్మా ఏంటి అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నాను నిజంగా. ఓకే, కాలేజ్కి వెళ్ళాలంటే అందులో కొన్ని పాయింట్స్ ఉంటాయి. కాలేజ్ లైఫ్ వర్సెస్ అంటే అది సినిమాలో అది కరెక్ట్ గా లేదు, అలా పాయింట్ చూపించలేదు. కానీ ఏంటంటే కాలేజ్ లైఫ్ వర్సెస్ కార్పొరేట్ లైఫ్. నువ్వు కాలేజ్ కంప్లీట్ చేసి కార్పొరేట్ వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు? కాలేజ్ లో నువ్వు ఏది తోపని ఫీల్ అయ్యావో దాన్ని తొక్కి పట్టి నార తీసి కార్పొరేట్ లో చేస్తున్నారు. నీకు అసలు ఆ పాయింట్ అయితే అట్లేదా? కాలేజ్ లో అటెండెన్స్ బొక్క నాకు నచ్చినప్పుడు వెళ్తానన్న స్టేజ్ నుంచి లేదురా నాకు కుదరదు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి అన్న స్టేజ్కి వచ్చేసాం మనం. అంటే దట్ ఏ గ్లోరిఫైయింగ్ వే. లైఫ్ ఈజ్ ఎ రేస్, వి హావ్ టు రన్. అందులో ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే ఇట్ టేక్స్ ఎన్ ఈజీ వే. షార్ట్ కట్ తీసుకొని జాబ్కి వెళ్ళాడు, అది తప్పు అన్న పాయింట్ వరకు పక్కన పెడితే ఆ షార్ట్ కట్ తీసుకుని వెళ్ళి కూడా ఆ జాబ్ లో బెస్ట్ అనిపించుకున్నాడు. హార్డ్ వర్క్ ఓన్లీ మ్యాటర్స్ అని ప్రూవ్ చేసుకున్నాడు. సో అంటే నిజంగా బయట అలాంటి ఉన్నాయి కాదనట్లేదు, ఉండొచ్చు పీపుల్. బట్ నిజంగా అలాంటి వాళ్ళు ఈ కార్పొరేట్ స్ట్రగుల్స్ లో కార్పొరేట్ రేస్ లో స్ట్రైవ్ అవుతున్నారంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకునే చదువుకు వాల్యూ లేదా అంటే వాల్యూ లేదా ఇన్ ద సెన్స్ చదువుకుని వచ్చిన వాళ్ళు ఏం పేగలేదా అని మూవీలో పాయింట్. నా పాయింట్ ఏంటంటే అది చదువుకోకుండానే వచ్చి చేస్తున్నాడు అంటే ఆ జాబ్ చదువుకోవడం ఉపయోగమే ఉంది. అంటే నువ్వు చదువుకుని అదే నీకు అర్థమైంది కదా, మూవీ చూసిన వాళ్ళకి నేను అన్నది క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. ఏంటంటే నువ్వు చదువుకుని రావాలి, నీకు వచ్చిన వాల్యూ నీకు వస్తుంది, ఫౌండేషన్ షుడ్ బి లేడ్, నేను కాదనట్లేదు. బట్ ఫౌండేషన్ లేకుండానే ఒకడు నిలబడ్డాడు అంటే ఆ ఫౌండేషన్స్ కి వాల్యూ లేదా? మనం ఫౌండేషన్స్ మళ్ళీ రీకన్సిడర్ చేయాలా అన్న పాయింట్ నాకు నోటించింది. మూవీలో పాయింట్ ఏంటంటే చదువు ఈజ్ ద ఎలిజిబిలిటీ, అంటే లాస్ట్ లో నీ చేతికి వచ్చే డిగ్రీ ఎలిజిబిలిటీ. అదే ఇప్పుడు ఉన్న సెక్టర్ లో నీకు చదువు అనేది పాయింట్ కాదు, స్కిల్లే పాయింట్. సో ఒక డిగ్రీ ఆర్ ఒక బేసిక్ ఫండమెంటల్స్ తో ఉన్న ఎడ్యుకేషన్ కాకుండా స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఎందుకు రావట్లేదు? అంటే చిన్న చిన్న కంపెనీలు లేదంటే ఎవరికి నచ్చిన కోర్స్ అది తీసుకొస్తున్నాడు, ఎవరికి నచ్చింది అది చేస్తున్నాడు, 100% జాబ్ గ్యారంటీ అన్నాడు, అది గ్యారంటీ అన్నాడు, ఇది గ్యారంటీ అన్నాడు. ఒక ఏరియా వదిలే చిన్న చిన్న ఊర్లో పుట్టగొడుగుల్లో కూడా వచ్చినాయి బ్రో ఆన్లైన్ కోచింగ్స్ కానీ, లేదంటే నేను నీకు ఈ ప్రోగ్రామ్ ఇస్తున్నాను ఆ ప్రోగ్రామ్ ఇస్తున్నాను దీంట్లో నేను నీకు ఇది నేర్పిస్తున్నానని చిన్న చిన్న కంపెనీలే కొత్త ఇన్నోవేటివ్ థాట్స్ తో వస్తున్నప్పుడు గవర్నమెంట్ కానీ లేదంటే ఎవరైనా కానీ దాన్ని ఎందుకని ఇన్కార్పొరేట్ చేయట్లేదు? సో మనకి ఇప్పుడు వరకు ఉన్న అంటే రీసెంట్లీ కరెంట్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 వల్ల టెక్నాలజీలో చాలా అప్డేట్స్ వస్తున్నాయి. వచ్చిన అప్డేట్స్ ని అన్ని సిస్టమ్స్ లోకి వెళ్తున్నాయి కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ లోకి రావట్లేదు అనేది నా థాట్. సినిమా స్టోరీ అంటే కాన్సెప్ట్ ఆఫ్ ద మూవీ ఏంటంటే అందరూ ఒక రేస్ లో పరిగెడుతున్నారు, ఆ రేస్ లో పరిగెడుతూ నువ్వు గెలవకపోయినా పర్లేదు పక్కన ఓడించి గెలవక అన్నట్టు ఉంది ఆ కాన్సెప్ట్. బట్ ఒకటి గెలవాలంటే అప్పుడు ఓడిపోవాలి, తప్పదు. అంటే మనం తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అనేది తెలుస్తుంది అనమాట. మూవీలో కాన్సెప్ట్ వైజ్ అయితే ఎవ్రీబడీ హ్యావ్ దేర్ ఓన్ రేస్ బ్రో. బట్ నువ్వు నీ రేస్ లో నీ వల్ల ఒక్కడికి హామ్ జరగకూడదు, లేదంటే వాళ్ళు సఫర్ అవ్వకూడదు అన్నది పాయింట్. బట్ అది ఇంకా కొంచెం వేరేలా చూపిస్తే బాగుంటుంది. హీ రియలైజ్డ్ దానికి ఒక పాయింట్ లో తెలిసింది కాబట్టి ఓకే, వాట్ ఇఫ్ హీ డజంట్ నో. నాకైతే డైరెక్టర్ పరంగా చూసుకుంటే ఆ కాన్సెప్ట్ కొంచెం షార్ట్ చేసి వీడు ఫ్రాడ్ చేసి కంపెనీకి వెళ్ళినప్పుడు వాడు సక్సెస్ రేట్ చూపిస్తున్నాడు, అది కొంచెం లెంత్ అయింది. లాస్ట్ ఎమోషనల్ పాయింట్ వీడే ఎక్కడైతే చేంజ్ అయ్యాడో అది కొంచెం జస్ట్ సింపుల్ గా చూపించినట్టు అనిపించింది నాకైతే. ఇప్పుడు అదే అన్న పాయింట్ ఒక 10 years బ్యాక్ చూసి ఆలోచించుకున్నాం అనుకో, హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేసుకుంటాం, బాధపడి గుర్తు చేసుకుంటాం, హై మూమెంట్స్ బాగా గుర్తుంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఈ పాయింట్ లో వాడు చేంజ్ అయ్యాడు,
ఆ పాయింట్ కరెక్ట్ గా చూపించాలి కదా నేను అంటున్నా. ఫెయిల్యూర్ స్టోరీస్ అనేవి ఎప్పుడు ఎవరు గుర్తుపెట్టుకోరు, దే ఆర్ నాట్ ఇన్ ఇన్స్పిరేషన్ ఆల్సో. కానీ ఏంటంటే ఒక జిమ్ వల్ల అది గుర్తుపెట్టుకుంటారు అన్న ఐడియాలో ఉన్నాం మనం. బట్ ఇప్పుడైనా చెప్తున్నాను, ఎవరైనా వీడియో చూసే వాళ్ళకైనా సరే ఫెయిల్యూర్ స్టోరీస్ అనేది ఎవరు గుర్తుపెట్టుకోరు. either you should win or అన్ని మూసుకుని కూర్చోవాలి. సెకండ్ హాఫ్ లో చెప్తాడు కదా ఏది చిన్న డ్రాగన్ కి, అదే కదా. కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజు హీరోయిక్ గా అనిపించే రేపు మీ లైఫ్ లో ఒక సెట్ బ్యాక్స్ లో ఉండకూడదు, వెనక్కి లాక్కూడదు. అది మాత్రం బాగా తీసుకోవాల్సిన పాయింట్ బ్రో. అంటే ఆ ఏజ్ లో చాలా బాగుంటది, మనం అచీవ్ చేస్తున్నాము, అదే అచీవ్ చేస్తున్నాం కదా, మనం ఏదో చేసేస్తున్నాం ఉన్నది. కానీ బట్ లాంగ్ రన్ లో ఎఫెక్ట్ ఎంతో కొంత చూపిస్తుంది. అదే నాకు ఫేవరెట్ ఒక డైలాగ్ ఉంటుంది బ్రో, సూర్య వెబ్ సిరీస్ లో నుంచి, ఈ రోజు ఇంకొంచెం చదువుంటే బాగుండని బాధపడకని చెప్పేసి. అది బెస్ట్ డైలాగ్ ఎవరన్నమాట నేను విన్నట్లు, వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్. అలా ఎప్పుడు కూడా ఫీల్ అవ్వకండి ఎనీథింగ్. అంటే అల్లరి చేస్తున్నారా 100% చేయండి, చదువుకోవాలా 100% చదువుకోండి, క్రియేటివ్గా ఉండాలా 100% క్రియేటివ్గా ఉండండి. అంతే. మీరు 100% ఇచ్చినప్పుడు మీరు రిగ్రెట్ అవ్వరు. ఏదైనా అది వన్ వే ఆర్ ద అదర్ మీకు అది హెల్ప్ అవుతుంది అంతే. సో ఏదో నువ్వు సరదాగా తీసుకునే ఒక హాబీని ఏదో చేసామంటే చేసాము అన్నట్టు కాకుండా టేక్ ఇట్ యువర్ 100%. అది నీకు వన్ వే ఆర్ ద అదర్ ఇప్పుడు కాకపోతే లైఫ్ లో ఏదో ఒక పాయింట్ లో యూజ్ అవుతుంది. సో హీరో ఫస్ట్ హాఫ్ లో కూడా లైక్ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్వే అవ్వాలి, అది చేసి చూపించాడు, లైక్ 100% ఇచ్చాడు. సో అదే అంటే ఎఫర్ట్స్ మ్యాటర్స్, సర్టిఫికెట్స్ మ్యాటర్స్ అర్థం కాలేదు నాకు. అంటే ఇప్పుడు వాడు ఒకడికి రావాల్సిన జాబ్ వీడు ఫేక్ చేయడం వల్ల పోయింది. సో అది కరెక్ట్ చేసుకున్నాడు. అలానే ఇందులో ఒక ఆపర్చునిటీ, వేరే ఆపర్చునిటీ కూడా తీసుకున్నట్టే కదా. అంటే వాడు ఆపర్చునిటీ తీసుకోవడం ప్రాబ్లమా, లేదంటే ఇటు కష్టపడ్డాడు కాబట్టి ఎదిగాడు అనుకోవాలా? సినిమా చూసినంత సేపు ఏంటి ఇటు నిజంగా ఈ పాయింట్సే తీసాడా, వేరే పెట్టుకుని తీసాడా అని అనిపించింది. సో ఈ థింగ్స్ మేము అనుకున్నవి ఏంటి అని పక్కన పెడితే, మూవీలో కీ థింగ్స్ చూసుకుంటే లైఫ్లో అంటే ఒక ఇప్పుడు 15 to 25 పీపుల్ చూసినప్పుడు మీ లైఫ్ ఎలా ఉంది ఏంటి అనేది ఒక మిర్రర్లో చూసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అదే కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ అయితే మీ లైఫ్ని ఎలా తీసుకోవాలి, బయట ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఒకసారి చూడండి, హార్ట్ఫుల్గా మూవీ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ మిగిలిన విషయాల్లో మనం చెప్పడానికి అంటే మ్యూజిక్ ఓకే, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే అంటే ఒక మూవీ చూసినా అందులో నువ్వు పెట్టక్కర్లేదు, మూవీ మొత్తం ఒక ఎంటర్టైనర్ లో అలా వెళ్తూ ఉంటుంది. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారు డైరెక్షన్ ఏమో యాక్టింగ్ మాత్రం బాగా చేశాడు, అంటే బెస్ట్ ఇచ్చాడు. ఆయన బెస్ట్ ఆయన ఇచ్చాడు. కొన్ని సీన్స్ లో అయితే బాగా చేశాడు. అంటే ఎలా ఉంటాయంటే లవ్ టుడే చూసినట్టు ఉంటది, కానీ మనం అనాలంటే మనం యాక్ట్ చేయగలగాలి. సో మనం అందులో కామెంట్స్ చేయకూడదు. సో ఆల్ ద ఆస్పెక్ట్స్ లో మూవీ అయితే చాలా బాగుంది. వెళ్ళండి, చూడండి, కనెక్ట్ అవ్వండి, ఒకసారి ఆలోచించుకోండి వాట్ ఈస్ అవర్ పొజిషన్ ఇన్ దిస్ రేస్ అని. ఇప్పుడు ఒక తప్పు చేసామంటే అది ఆబ్వియస్లీ అది తప్పు కిందే ఉండదు. మనం ఒక సక్సెసివ్ రేట్ లో ఉన్నప్పుడు నీకు ఆ ఫీలింగ్ అనేది ఉండిపోతుంది, ఆ తప్పు చేసావు ఆ గిల్ట్ ఫీలింగ్ అనేది ఉండిపోతూ మన చుట్టూరే తిరుగుతూనే ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ కర్మ ఈజ్ బూమరాంగ్. ఆబ్వియస్లీ అది ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ఎలా ఉన్నా సరే ఖచ్చితంగా నువ్వు తప్పు చేసావంటే ఏదో ఒక రోజు అనుభవించాల్సిందే. లైఫ్ లాంగ్ ఎప్పుడు రిగ్రెట్ అవుతూనే ఉండవు. అంటే నువ్వు తప్పు చేసిన దానికి అనుభవిస్తావు అనే దానికన్నా అది ఆలోచించినప్పుడు వచ్చే ఆ ఫీలింగే నీకు వచ్చే ఇప్పుడు అంతే. అదే అన్నా, అదే తినేస్తా ఉంటది. మూవీ చూసినంతసేపు అంటే మూవీలో నాకు ఇంకొక టీవే పార్టీ ఏమనిపించిందంటే అనుకున్న రిలేషన్స్, పేరెంట్స్ అండ్ ఫ్రెండ్స్ అన్నమాట. అంటే నీ హైలోను నీ లోలోను నీతో ఉండే ఫ్రెండ్స్ ఉండడం అదృష్టం. ఎందుకంటే నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు హెల్ప్ చేసే వాళ్ళు ఉండాలి, నీ దగ్గర అన్ని ఉన్నప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో గుర్తు చేసేది కూడా వాళ్ళే. సో వాళ్ళే లేనప్పుడు వీఆర్ నథింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ అంటే వీళ్ళు ఫ్రెండ్స్ అనేది మనం చూస్ చేసుకున్న వాళ్ళు, కానీ ఏం తెలియకుండా వాళ్ళ ప్రమేయం లేకుండా మనతో లైఫ్ లాంగ్ ఉండి మనం తప్పు చేసినా రైట్ చేసినా మనం తప్పు చేసినా అందులో రైట్స్ ఎదిగే వాళ్ళు పేరెంట్స్. నాకు సినిమా చూసిన తర్వాత అదే అనిపిస్తుంది. ఫాదర్ క్యారెక్టర్ అయితే నేను బాగా కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ మా ఫాదర్ గుర్తొచ్చారు నాకు. లైఫ్లో నీ సక్సెస్లో అయినా ఫెయిల్యూర్లో అయినా
నీకు అది సక్సెస్ ఫెయిల్యూరో లేదంటే ముందుకు వెళ్తున్నావు వెనక్కి వెళ్తున్నావు నీ లైఫ్ లో ప్రోగ్రెస్ తెలియాలంటే ఆ రెండు చూసిన పర్సన్ ఒకళ్ళు పక్కన ఉండాలి. అది ఉన్నప్పుడే తెలుస్తుంది అది. సో దానికోసం మెయింటైన్ సమ్ గుడ్ రిలేషన్స్, అంటే లైఫ్ టైం ఫ్రెండ్స్ ని మెయింటైన్ చేయండి. హ్యావ్ ఏ కన్సిస్టెంట్ గ్రూప్ ఆఫ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఇవి మాకు మూవీలో బాగా నచ్చినవి, బాగా నచ్చనివి, బాగా థింక్ చేసేలా చేసిన పాయింట్స్ అన్నమాట. సో అందరూ వెళ్ళండి, మూవీ చూడండి, మీకేమనిపించిందో చెప్పండి. మూవీ మాకు నచ్చడానికి రీజన్ ఏంటంటే అది ఏదైనా ఎలా ఉండాలో నేర్పిస్తుంది, ఎలా ఉండకూడదో నేర్పిస్తుంది. సో గో టు దట్ మూవీ, లెర్న్ సంథింగ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ యాక్షన్స్. నెక్స్ట్ టైం మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్.